డియర్ ఆస్పిరెంట్స్, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ నా సొల్యూషన్ చూడకుండా మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పింది చూడండి. ఖచ్చితంగా నేను చెప్పిన దానికి మీరు చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. 2 successive percentage decrease of 25% each is by what person less than the 2 successive percentage increase of 25% each. 25% అంటే 1/4. జనరల్గా మనం నెంబర్ అజంప్షన్ 4 తీసుకుంటాం. కానీ ఇక్కడ 2 టైమ్స్ అంటాడు కాబట్టి 4 స్క్వైర్ 16గా నేను నెంబర్ తీసుకుంటున్నాను. 25% తగ్గించానంటున్నాడు. 16లో 25% అంటే 4 తగ్గుతుంది. 1/4 ఆఫ్ 16 4 తగ్గుతుంది, 12 అవుతుంది. మళ్ళీ 1/4 ఆఫ్ 12 3 తగ్గుతుంది. 1/4 ఆఫ్ 12 అంటే 3నే కదా, 3 తగ్గుతూ 9 అవుతుంది. అంటే ఓవరాల్గా ఎంత తగ్గింది? 7 తగ్గింది. తగ్గినప్పుడు 7 తగ్గింది. సరే పెంచితే ఎలా ఉంటుందో చూద్దాం. 25% ఆఫ్ 16 అంటే 4 పెరుగుతుంది, 20 అవుతుంది. ఇంకొక 25%, 25% 1/4 కదా, 1/4 ఆఫ్ 20 అంటే 5, ఇట్ బికమ్ 25. పెరిగినప్పుడు ఎంత పెరిగింది? 9 పెరిగింది. అదే అడుగుతున్నాడు. ఈ పెంచినప్పుడు దాంతో కంపేర్ చేస్తున్నాడు. దాని తర్వాత అది వచ్చింది కదా, దాన్ని డినామినేటర్లో పెట్టాను. ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది, అంటే 2/9. 1/9 అంటే 11.11, 2/9 అంటే 22.22. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.